ఓకే, గుడ్. ఎస్ ఫ్రెండ్స్. సో ఏంటి అసలు మనకి ఏం కావాలి ఇప్పుడు అంటే, ఎస్ ఫ్రెండ్స్ చూద్దాం. జనరల్గా మనకి తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే, ఆల్రెడీ డిస్కషన్ చేసాం. ఏం పాయింట్స్ అది? సో విపిసి ఎండ్ పాయింట్. ఓకే, దాని గురించి తెలుసుకుంటాం. ఓకే, పెద్ద విషయం కాదు. ఎండ్ పాయింట్ సబ్జెక్ట్ తెలిసింది. తర్వాత మనం ఏం చేస్తామంటే విపిసి పేరింగ్. పేరింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. విపిసి పేరింగ్ పేరింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. విపిసి పేరింగ్ తర్వాత విపిఎన్. విపిఎన్ సో ఇంతే. విపిసి ఎండ్ పాయింట్, విపిసి పేరింగ్, విపిఎన్. చాలా చక్కగా వీటిని నేర్చుకోగలిగితే చాలు. ఆ తర్వాత మనకి ఇంకోటి చూసాం. ఏంటది? ఎస్ ఎస్ జంప్ జంప్ సర్వర్స్. ఇది చూసాం యాక్చువల్గా. అంటే మనం యాక్చువల్గా ఏం చేస్తామంటే ఈ జంప్ సర్వర్స్, ఈ విపిసి ఎండ్ పాయింట్, విపిసి పేరింగ్, విపిఎన్ చాలు. వీటి గురించి మంచి నాలెడ్జ్ ఉంటే చాలు, ఈజీగా అర్థమైంది. మంచి నాలెడ్జ్ సాధిస్తే చాలు. నువ్వు కంపెనీలోకి వెళ్ళిన తర్వాత బాగా ఈజీగా ఉంటావు. అర్థమైందా? సో అది కూడా కాక మనకి ఇప్పుడు దాకా నేర్చుకున్న పాయింట్స్ అన్ని నెట్వర్కింగ్ పాయింట్స్ టోటల్‌గా. అసలు ఏంది ఈ గొడవ? ఏంది అసలు విపిసి అంటే ఏందంటే, మనకు జనరల్‌గా విపిసి అనేది ఏందయ్యా బాబు అంటే, విపిసి అనేది ఒక సర్వీస్ బాస్. విపిసి అనేది ఒక సర్వీస్. ఆ సర్వీస్ ఎక్కడుంది అంటే ఏడబ్ల్యూఎస్. ఏడబ్ల్యూఎస్‌లో ఉన్న ఒక సర్వీస్. ఓకే. దేనికి అది? యెస్. విపిసి ఈస్ ఎ సర్వీస్ ఇన్ ఏడబ్ల్యూఎస్ విచ్ కెన్ బి యూజ్డ్ టు క్రియేట్ ఎ నెట్వర్క్. అది విషయం. నెట్వర్క్ అంటే మన ఓన్ నెట్వర్క్‌ని మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దాకా మనం తయారు చేయలేదా ఏంది? చేయలా. ఎందుకు? ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌లోకి లాగిన్ అవుతున్నాం. డైరెక్ట్‌గా సర్వర్‌లు తయారు చేస్తున్నాం. ఇది స్టూడెంట్ ప్రాక్టీస్ పర్పస్ అంతే. స్టూడెంట్ ప్రాక్టీస్ పర్పస్. ఏడబ్ల్యూఎస్‌లోకి లాగిన్ అవుతున్నాను. నేను ఒక సర్వర్‌ని తయారు చేస్తున్నాను. అయిపోయింది. ఆ సర్వర్‌ని ఉపయోగించి ప్రాక్టీస్ నేర్చుకున్నా అంతే. దిస్ ఈస్ వాట్ స్టూడెంట్ ప్రాక్టీస్ పర్పస్. బట్ వెన్ యూ ఎంటర్ ఇన్ ఎనీ ఆర్గనైజేషన్, బట్ ఆర్గనైజేషన్స్ రిక్వైర్స్ ఎ నెట్వర్క్. అంటే ఆ నెట్వర్క్ సెటప్ గురించి మనం పూర్తి స్థాయిలో తెలుసుకోవడమే విపిసి తెలుసుకోవడం అంటే. క్రియేట్ ఎ నెట్వర్క్. క్రియేట్ అవర్ ఓన్ నెట్వర్క్ అండ్ క్రియేట్ అవర్ ఓన్ నెట్వర్క్. యెస్ ఫ్రెండ్స్. ఆ నెట్వర్క్ లోపల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మనం తయారు చేసి, రిసోర్స్ మనం తయారు చేసి, యెస్ అక్కడ మనం మైక్రో సర్వీస్ అప్లికేషన్ డిప్లాయ్ చేస్తాం. దట్స్ ఇట్. ఆ సర్వర్స్‌లో మనం ఏం చేస్తున్నాం? మైక్రో సర్వీస్ అప్లికేషన్ డిప్లాయ్ చేస్తున్నాం. అది అన్నిటి కోసం ఉపయోగిస్తాం. యెస్. అప్లికేషన్. యెస్. తర్వాత ఫ్రంట్ ఎండ్. ఉపయోగిస్తాం. ఆ తర్వాత డెవలప్‌మెంట్. ఉపయోగిస్తాం. ఆ తర్వాత డీబీ ఉపయోగిస్తాం. తర్వాత టెస్టింగ్ ఉపయోగిస్తాం. అన్నిటికి సర్వర్‌లు ఉపయోగిస్తాం. బట్ ఎక్కడ ఉపయోగిస్తాం వీటన్నిటినంటే అవర్ ఓన్ నెట్వర్క్. అవర్ ఓన్ నెట్వర్క్‌ని తయారు చేసేదాన్నే విపిసి. అది విపిసి అయిపోయింది. వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. With the help of this VPC, we can create our own network and we can establish our servers inside this network. Yes, our establish the infrastructure is servers, whatever it is. ఏదైనా సరే టోటల్‌గా ఇక్కడ మనం చేస్తాం. ఎక్కడ ఈ ఈ ఈ ఇక్కడ ఈ ఎన్విరాన్మెంట్ ఏదైనా సరే. సో టోటల్ ఎంటైర్ థింగ్ ఈస్ అవైలబుల్ ఇన్ అవర్ నెట్వర్క్. సో ఈ విధంగా మనకి పూర్తి స్థాయిలో కంపెనీలో మనం వర్క్ చేస్తాం. సరే విపిసి ఒకటి ఇంకొక సర్వీస్ ఉపయోగించుకొని నేను రెజ్యూమ్ పెడితే మార్కెట్‌లో వెళ్ళిపో నో ప్రాబ్లమ్. విపిసి మీద చాలా ఉద్యోగాలుంటాయి బాస్. తప్పకుండా. యెస్. అది టాస్క్ కదా! ఎవ్రీడే టాస్క్. చాలా 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 పెద్ద టాస్క్ ఇది రియల్‌గా చెప్పాలంటే. ఓకే. సరే సార్. ఓకే, బాగుంది. ఇప్పుడు మీరేం చెప్పదలుచుకున్నారు? అదే ఇందాక నేను రాసింది. జంప్, విపిసి ఎండ్ పాయింట్, విపిసి పేరింగ్, విపిఎన్. ఇది స్టోరీ. అయితే జంప్ సర్వర్ అంటే అర్థమైంది. విపిసి ఎండ్ పాయింట్ అంటే అర్థమైంది. విపిసి పేరింగ్ అంటే కొంత నాలెడ్జ్ లేదు. విపిఎన్ అంటే అర్థమైంది అందరికి. యెస్. With the help of VPN, yes, I can able to connect the AWS infrastructure, AWS environment from our company. నా కంపెనీ నుంచి AWSకి కనెక్ట్ అవ్వడానికి మధ్యలో VPN వాడతాను. యెస్. దిస్ ఈస్ మై కంపెనీ అండ్ దిస్ ఈస్ మై AWS
ఇన్ ద మిడిల్ వి యూస్ VPN. దట్స్ ఇట్. అట్లా ఈ సెటప్ అంతా ఎవరు చేస్తారు సార్ అంటే నెట్వర్క్ టీమ్ ప్లస్ AWS టీమ్ ఇద్దరు కలిపి ఈ సెటప్ అంతా చేస్తారు. అందుకోసం మనకు VPN గురించి నాలెడ్జ్ ఉండాలి కాబట్టి VPN గురించి కూడా నేను నీట్‌గా సెట్ చేస్తా. బాగా నీట్‌గా అర్థమయ్యేలాగా. అట్లా. ఎందుకంటే త్రూఅవుట్ ఓవరాల్‌గా ఈ కాన్సెప్ట్ మొత్తం తెలిస్తేనే నువ్వసల కోర్స్ నేర్చుకున్నంత ఫీలింగ్ అయిపోద్ది. లేకపోతే ఈ కాన్సెప్ట్ తెలియకపోతే అసలు ఎందుకు నేర్చుకున్నావో తెలీదనమాట. సరే సార్. ఓకే. బాగుంది. ఇప్పుడసలు ఏంటి ఆ గొడవ ఏంది? VPC పియరింగ్ అంటే ఏందసల? కరెక్టే మీరు చెప్పారు. VPC పియరింగ్ అంటున్నారు. ఏందా గొడవ? VPC పియరింగ్ అంటే ఏం లేదు. సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు మనకి యెస్ AWS అకౌంట్. AWS అకౌంట్ ఇది బాస్. ఓకే. బాగుంది. ఈ AWS అకౌంట్‌లో నేనేం చేస్తానంటే సింపుల్‌గా యెస్ ఒక VPC అండ్ నెట్వర్క్ తయారు చేశాను. దాన్నే VPC1 అనుకుంటున్నా. తెలియటం కోసం పెట్టా VPC1. అది కాదు నెట్వర్క్ అది మాస్టర్ నెట్వర్క్. సో ఇన్‌సైడ్ దిస్ మాస్టర్ నెట్వర్క్ యెస్ ఇక్కడ నేను పబ్లిక్ సబ్‌నెట్‌లు తయారు చేశా. ప్రైవేట్ సబ్‌నెట్‌లు తయారు చేశా. పబ్లిక్ సబ్‌నెట్‌లు తయారు చేశా. ప్రైవేట్ సబ్‌నెట్‌లు తయారు చేశా. ఇది VPC. అర్థమైందా? అలాగే మళ్ళీ యెస్ AWS అకౌంటే. కానీ రీజన్ ఏంది? రీజియన్. ఏ రీజియన్‌లో తయారు చేసాం? యెస్ ముంబై. ఓకే. ముంబై రీజియన్‌లో నెట్వర్క్ 1 తయారు చేసాం. నెట్వర్క్ 1 తయారు చేసి ఇదిగో ఇక్కడ యెస్ సర్వర్‌లు తయారు చేస్తా. అంతేనా? పబ్లిక్ సబ్‌నెట్ ఉంది. ప్రైవేట్ సబ్‌నెట్ ఉంది. దాంట్లో సర్వర్‌లు తయారు చేసుకుంటా. అదేదైనా దే పర్పస్ కోసమే నేను ఉపయోగించుకుంటా. దిస్ ఈస్ వాట్ రీజియన్ ముంబై. ముంబై రీజియన్‌లో ఒక నెట్వర్క్ తయారు చేశాను. ఆ నెట్వర్క్‌లో పబ్లిక్ సబ్‌నెట్ ఉంది. ప్రైవేట్ సబ్‌నెట్ ఉంది. ఆ పబ్లిక్, ప్రైవేట్ సబ్‌నెట్‌లో సర్వర్‌లున్నాయి. ఇది స్టోరీ. ఇది స్టోరీ. దాన్ని మీరు ఎలా రాయగలరు? సింపుల్‌గా చెప్పండి మాకు. ఇంత కాంప్లెక్సిటీ వద్దు. కాంప్లెక్సిటీ వద్దనుకుంటే ఇట్లా రాసుకో. ఇదేందిది? నెట్వర్క్ 1 అంటే ఏంది? VPC1 యెస్. ఎక్కడిది? యెస్ బాస్. ఇది రీజియన్. ఏ రీజియన్ అది? ముంబై. ఓహో! ముంబై రీజియన్‌లో నెట్వర్క్ 1 తయారు చేసావు. యెస్. అంతే. ముంబై రీజియన్‌లో నెట్వర్క్ 1 తయారు చేసావు. ఓకే. మళ్ళీ ఇది ఫస్ట్ స్టెప్ ఇది యాక్చువల్‌గా. తయారు చేసిన తర్వాత ఇక్కడ నేనేం చేస్తాను? యెస్ పబ్లిక్ సబ్‌నెట్ తయారు చేశా. దిస్ ఈస్ వాట్ ప్రైవేట్ సబ్‌నెట్ అండ్ పబ్లిక్ సబ్‌నెట్. ఆఫ్టర్ క్రియేటింగ్ ద పబ్లిక్ సబ్‌నెట్ అండ్ ప్రైవేట్ సబ్‌నెట్, I launch the servers. Yes, these are all the servers. That's it. అట్లా. సో ఒకటేమో యెస్ ప్రైవేట్. ఇది ప్రైవేట్ వైపు. రెండోది ఏంది? పబ్లిక్. యెస్. ఓకే. చూసారా? సో రీజన్ ఏంది? రీజియన్ 1 ఏది ముంబై. VPC1 నెట్వర్క్ 1 అంతా 1, 1, 1 దట్స్ ఇట్. ఓకే. బాగుంది. తర్వాత మళ్ళీ సేమ్ రీజియనే తీసుకున్నా. రీజియన్ 1 తీసుకున్నా. దాని పేరేంది? ముంబైయే తీసుకున్నా మళ్ళీ. ఓహో! ముంబై. సేమ్ రీజియనే. అక్కడ సేమ్ రీజియన్ తీసుకొని మళ్ళీ నేనేం చేశాను? యెస్ దిస్ ఈస్ వాట్? అనదర్ నెట్వర్క్. యెస్. దిస్ ఈస్ అనదర్ నెట్వర్క్. నెట్వర్క్ 2. దట్ మీన్స్ దిస్ ఈస్ VPC2. VPC2. సో ఇక్కడ VPC1 అంటే నెట్వర్క్ 1. ఇక్కడ VPC2 అంటే నెట్వర్క్ 2. ఇలాగా. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాను? రీజియన్ ఒకటే. యెస్ రీజియన్స్ ఆర్ సేమ్. బట్ నెట్వర్క్స్ ఆర్ డిఫరెంట్. సో ఆ నెట్వర్క్ తయారు చేసి ఆ నెట్వర్క్‌లో మళ్ళీ ఏం చేశాను? సర్వీసెస్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సబ్‌నెట్. పబ్లిక్ అండ్ ప్రైవేట్. చూసారా? పబ్లిక్ అండ్ ప్రైవేట్. అక్కడ మళ్ళీ ఏం చేశాను? అక్కడ సర్వర్‌లు ఏర్పాటు చేశాను. అక్కడ మళ్ళీ సర్వర్‌లు ఏర్పాటు చేశాను. అక్కడ మళ్ళీ సర్వర్‌లు ఏర్పాటు చేశాను. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు యెస్ ఫ్రెండ్స్. ఇక్కడ, ఇక్కడ ఈ సర్వర్‌లో యెస్ ఒక పర్పస్ కోసం. అంటే ఈ నెట్వర్క్ వేరే పర్పస్ కోసం బాస్. ఈ నెట్వర్క్ వేరే పర్పస్ కోసం. యెస్. చెప్పాను గదా! మనకి ఎన్ని ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి? డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్స్, అర్థమైందా? టెస్టింగ్ ఎన్విరాన్మెంట్, ప్రీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. తర్వాత SIT అంటే లోడ్ అండ్ పెర్ఫార్మన్స్. అవునా? లోడ్ అండ్ పెర్ఫార్మన్స్ టెస్టింగ్, సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. చూసారా? ఇవన్నీ ఏంటి? ఎన్విరాన్మెంట్స్. ఆ ఎన్విరాన్మెంట్స్‌లో వర్క్ జరుగుతా ఉంటది. తర్వాత అదే విధంగా మనకి వెబ్ సర్వర్‌లు, ఫ్రంట్ ఎండ్ సర్వర్‌లు.
తర్వాత అప్లికేషన్ సర్వర్, బ్యాక్ ఎండ్ సర్వర్, అప్లికేషన్ సర్వర్. The whole entire logic will be available inside this. Yes, the whole entire business logic available in the servers, backend servers, business logic servers. Ikkade business logic మొత్తం ఉండేది. ఇది యూజర్ ఇంటర్ఫేస్, ఫ్రంట్ ఎండ్, దట్స్ ఇట్, వెబ్ సర్వర్. సరే, ఆ గొడవ అంతా మనం చూసాం. అయితే నేను ఏమంటానంటే, ఎస్, నేను డిఫరెంట్ గా యూజ్ చేసుకున్నా. డీబీలు మొత్తం ఒక నెట్వర్క్ లో ఉపయోగిస్తా, తప్పులేదు. నాకు డీబీ అమ్మ చాలా క్రూషియల్, డేటా ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్స్ వై వీఆర్ మెయింటైనింగ్ ద డీబీస్ ఇన్ దిస్ నెట్వర్క్. వీఆర్ మెయింటైనింగ్ ద అప్లికేషన్ ఇన్ దిస్ నెట్వర్క్. చెప్పలేం, యా అంతే కదా. అలాంటప్పుడు ఏం జరిగింది? ఎస్ అంటే రిక్వెస్ట్ అనేది ఎస్ ఒక ఫ్రంట్ ఎండ్కి వచ్చి, ఆ ఫ్రంట్ ఎండ్ నుంచి ఎస్ బ్యాక్ ఎండ్కి వచ్చి, ఆ బ్యాక్ ఎండ్ మళ్ళీ ఏం చేయాలా? డీబీతో కనెక్ట్ అవ్వాలా. చూసారా? ఇది నేను గతంలో చెప్పిన వాళ్ళకి అర్థమైంది. ఏమైంది? రిక్వెస్ట్ ఇలా వస్తుంది, అది వచ్చి ఫ్రంట్ ఎండ్ తో కనెక్ట్ అయింది. ఎస్, ఫ్రంట్ ఎండ్ వెంటనే బ్యాక్ ఎండ్ తో కనెక్ట్ అయింది. ఎస్, దిస్ ఇస్ బ్యాక్ ఎండ్. బ్యాక్ ఎండ్ వెంటనే ఎస్ ఎక్కడ కనెక్ట్ అవ్వాలో? డీబీతో కనెక్ట్ అవ్వాలి. ఎస్, ఇది స్టోరీ, ఇది స్టోరీ. సో ఇక్కడ అసలు వ్యవహారం నడుస్తా ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ బిజినెస్ లాజిక్. దిస్ వాజ్ రిటన్ బై డెవలపర్స్. డెవలపర్ రాస్తాడు ఈ కోడ్ మొత్తం. దట్ ఈస్ రిటన్ బై డెవలపర్స్. బిజినెస్ లాజిక్ ఇక్కడ ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ అప్లికేషన్ సర్వర్, బ్యాక్ ఎండ్ సర్వర్. సో ఇక్కడ ఏముంటది? ఇక్కడంతా పిహెచ్పి, యాంగ్లర్, రియాక్ట్ జేఎస్, బూట్ స్ట్రాప్, HTML, పిహెచ్పి ఇవన్నీ ఉపయోగించి రాసిన కోడ్ ఇక్కడ ఉంటుంది బాబు. దిస్ ఈజ్ కాల్డ్ ఫ్రంట్ ఎండ్ సర్వర్స్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ వెబ్ సర్వర్స్. ఎట్లా అనుకో, అట్లా నువ్వు ఫీల్ అవ్వాలి అది. బట్ ఈ కోడ్ అంతా ఏంది? జావా, పైథాన్ లో రాసిన కోడ్. ఈ కోడ్ వేరు. సో దానిని బట్టి నువ్వు వెబ్ సర్వర్, ఇది అప్లికేషన్ సర్వర్ అని డిసైడ్ అవ్వాలి అట్లా. సో దాని వెబ్ ప్యాకేజ్ ఇక్కడ ఇన్స్టాల్ చేస్తాం, ఇక్కడ వేరేది ఇన్స్టాల్ చేస్తాం అప్లికేషన్. దట్ మీన్స్ వాట్? టామ్ క్యాడ్, జేబాస్, ఇట్లా ఇవి ఇక్కడ ఈ సర్వర్స్ లో ఆల్రెడీ అయిపోయింది. అది ఓవర్, ఇప్పుడు జమానాలో అయిపోయింది ఆ క్లాస్. సో నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నా? ఇప్పుడు కనెక్టివిటీ కోసం. అర్థమైంది? అంటే నేను ఏమంటున్నానంటే, కొన్ని సందర్భాల్లో ఎస్ టీమ్ 1, టీమ్ 2, టీమ్ 3 చాలా టీమ్స్ పనిచేస్తూ ఉంటాయి. బట్ ఇక్కడ ఎన్విరాన్మెంట్స్ కూడా చాలా ఉంటాయి. బట్ ఆ ఎన్విరాన్మెంట్ లో నుంచి ఈ ఎన్విరాన్మెంట్ కి, ఈ ఎన్విరాన్మెంట్ ఇంటర్నల్ గా కనెక్టివిటీ ఉండాలి, అదర్వైజ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటి సందర్భాల్లో ఇది ఇట్లా ఎన్విరాన్మెంట్స్ ఇట్లా ఉంటాయి, ఇటు నెట్వర్క్స్ ఇట్లా ఉంటాయి, ఇటు నెట్వర్క్స్ ఇట్లా మెయింటైన్ చేస్తాం మనం. సో అలాంటి నెట్వర్క్స్ మనం మెయింటైన్ చేసినప్పుడు ఎస్, ఇప్పుడు ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టు ఎస్, సపోజ్ దిస్ బ్యాక్ ఎండ్ సర్వర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ నెట్వర్క్ and the DB servers are available in this other network. DB servers are available in other network. The application servers are available in the some other network. But ikkadunna ee DB server ee application server తో back end server తో connectivity ఉండాలి, ర్యాపో మెయింటైన్ చేయాలి, అదర్వైజ్ కస్టమర్ కి ప్రాబ్లమ్స్ వస్తాయి. మరి అలాంటి కేసులో ఇప్పుడు ఈ కనెక్టివిటీ మనమే ఇస్తాము. ఎస్, దట్ ఈస్ కాల్డ్ VPC pairing. దట్ ఈస్ కాల్డ్ VPC pairing. అది మనం చేస్తాం. When two different networks can talk to each other. VPC1, VPC2 మాట్లాడుకోవచ్చు. That concept we can also call as a VPC pairing. Pairing అంటాం, pairing. The purpose of VPC pairing is to communicate with different networks. The purpose of టైప్ చేస్తే కానీ మీకు అవగాహన. సో క్లోజ్ చేస్తా, ఎంతసేపు తీసుకో నేను క్లాసు. 9:45 కల్లా క్లోజ్ చేస్తా. దయచేసి ఎవరు కూడా లీవ్ అవ్వద్దు మీటింగ్ నుంచి, ఓకేనా? 9:45 క్లోజ్ చేస్తా. పేరెంట్స్ కి చెప్పండి, కాసేపు ఆగండి, 9:45 క్లాస్ అయింది అని చెప్పండి. క్లాసే కదా, ఓకే. సో ద పర్పస్ ఆఫ్ VPC pairing is to communicate with a different network, different networks. దాన్నే నువ్వు VPC అంటున్నావు. అంటే నీకు తెలియదు, VPC1 అండ్ VPC2 అని ఇస్తున్నా పేర్లు అయ్యాయి. VPC1 అండ్ VPC2 అని ఇస్తున్నా పేర్లు అయ్యాయి. డిఫరెంట్. VPC1 వేరుగా ఉంటుంది, VPC2 వేరుగా ఉంటుంది. అట్లా అదనమాట విషయం.
అయితే ఇక్కడ నువ్వు చెప్పాల్సింది ఏంటంటే విపిసి pairing can be done 3 ways. విపిసి పేరింగ్ అనేది 3 రకాలుగా ఉంది. ఎలాగా? విపిసి పేరింగ్ కెన్ బి డన్ ఇన్ 3 ways. ఎక్కడ? రియల్ టైంలోనే. మెట్రోలో కాదు, మీ ఇంట్లో కాదు, మా ఇంట్లో కాదు, రియల్ టైంలో ఇది విపిసి పేరింగ్ కెన్ బి డన్ ఇన్ 3 ways ఇన్ ద రియల్ టైం. ఏదైనా ఒక ఎట్లా చేస్తారు సార్? ఏంది? ఏం లేదు, సింపుల్ గా చెప్పాలంటే ఆ 3 ఏంటంటే, ఫస్ట్ ఇప్పుడు విపిసి పేరింగ్ అంటే మీకు అర్థమైంది. ఫస్ట్ ఏంటంటే యాక్చువల్ గా జనరల్ గా రీజియన్, సేమ్ రీజియన్ బాస్, రీజియన్ ఒకటే బట్ 2 నెట్వర్క్స్ ఏర్పాటు చేస్తా. దిస్ ఇస్ 1, దిస్ ఇస్ 2. దిస్ ఇస్ ఫర్ ఎగ్జాంపుల్ 1. అంటే దిస్ ఇస్ వన్ వే ఆఫ్ డూయింగ్ పేరింగ్. దిస్ ఇస్ వన్ వే ఆఫ్ పేరింగ్. This is one way of pairing. That means what? Same region. Yes, same region. Same region lo different networks. Same regions, same region, different networks. This is a example 1. This is a model number 1. This is model number 1. Yes, మనం ఎన్ని చెప్పాం? 3 models అని చెప్పాం. Can be done in 3 ways. Or that means 3 models. Yes, రాసుకో. మీకు అర్థంగా వేస్ అనేది తెలియదు సార్, మాత్రం మోడల్స్ అని రాసుకో. ఫస్ట్ మోడల్ రాసుకో. ఫస్ట్ మోడల్. ఎస్, ఫస్ట్ మోడల్ ఏం సార్ అంటే, ఫస్ట్ మోడల్ ఏం లేదు. సింపుల్ గా చెప్పాలంటే ఫస్ట్ మోడల్ ఏం లేదు. ఫస్ట్ మోడల్ పేరు ఏంది అంటే, ఎస్, సేమ్ రీజియన్, సేమ్ రీజియన్, డిఫరెంట్ నెట్వర్క్స్. ఓహో, డిఫరెంట్ నెట్వర్క్స్. దట్ మీన్స్ వాట్? ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ నెట్వర్క్ 1 అండ్ నెట్వర్క్ 2. సార్ మాకు నెట్వర్క్ అంటే అర్థం కావట్లేదు సార్, మీరు దయచేసి మీరు ఇందాక చెప్పినప్పుడు నేను ఏదో చూస్తున్నాను, మళ్ళీ చెప్పండి సార్ అంటే, ఏం లేదు. నెట్వర్క్ అంటే ఆల్రెడీ అందరికి తెలుసు. ఇప్పుడు నెట్వర్క్ అంటే ఇది అంటే, ఆ నెట్వర్క్ అంటే ఇదే, దీన్నే నెట్వర్క్ అంటాం, దీన్నే మాస్టర్ నెట్వర్క్ అంటాం. దాని లోపల పబ్లిక్ సబ్నెట్లు తయారు చేస్తాం. ఆ పబ్లిక్ సబ్నెట్స్ లోపల సర్వర్లు తయారు చేస్తాం. ఆ సర్వర్స్ లోనే క్యూబర్నెటిస్, జెంకిన్స్ అవన్నీ మొత్తం ఉండేది అక్కడే నాయనా. మరి మీరు అప్పుడు అట్లా చెప్పలేదే, అప్పుడు విపిసి అవ్వలేదు కాబట్టి అలా చెప్పాం. ఇప్పుడు విపిసి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇదంతా అర్థమైందని. అర్థమైంది అంతే, మొత్తం అక్కడే ఉంటాయి, బయటే ఉండవు. దిస్ ఇస్ వాట్ నెట్వర్క్. ఈ నెట్వర్క్ తయారు చేయడానికి విపిసి వాడతాను నేను. ఎస్, విపిసి అనేది ఏంది? ఒక సర్వీస్. ఎక్కడ ఉంది అది? AWS ఇచ్చాడు. మరి డబ్బులు పే చేయాలా? విపిసి వాడుకున్నాను, పే చేయాలి తప్పకుండా. ఎస్, పే చేయాలా. కాస్ట్ ఎవరు భరిస్తారు? క్లయింట్. నువ్వు కాదు, కంపెనీ కాదు, క్లయింట్. అది నెట్వర్క్ అంటే. అలాగా మనం ఎస్, డిఫరెంట్ పర్పస్ కోసం నెట్వర్క్ తయారు చేస్తాం. ఆ పర్పస్లకి నెట్వర్క్లు తయారు చేస్తాం, కానీ ఒకదాని నుంచి ఇంకొక దానికి కనెక్షన్ ఇచ్చిన కూడా మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్ గా మనకి. అందుకోసం దీన్నే మనం ఏమంటాం అంటే పేరింగ్. అది పేరింగ్ అంటే. సరే, అది 3 రకాలుగా ఉంది. అది 3 మోడల్స్ ఉన్నాయి. అది ఫస్ట్ మోడల్ ఇది. అంటే ఈ మోడల్లో విపిసి పేరింగ్ చేయొచ్చా? చేసుకో, నో ప్రాబ్లం. రెండో మోడల్ ఏంటి సార్? సెకండ్ మోడల్ చెప్పండి సార్. రెండో మోడల్ ఏంటంటే, చూడండి, సేమ్ రీజన్ అన్నాను కదా, ఇక్కడ మల్టిపుల్ రీజియన్స్, ఓకే, డిఫరెంట్ నెట్వర్క్స్. ఓహో, ఇప్పుడు అర్థమైంది సార్. డిఫరెంట్ నెట్వర్క్స్, మల్టిపుల్ రీజియన్స్ విత్ డిఫరెంట్ నెట్వర్క్స్. అర్థమైందా? మల్టిపుల్ రీజన్స్ విత్ డిఫరెంట్ నెట్వర్క్. అర్థమైందా? సో రీజియన్ నేమ్ ఇక్కడ ఏం రాస్తాం? ఎగ్జాంపుల్ రీజియన్ నేమ్ పైన బాబు, పైన వై, ఈ రీజియన్. సో నెట్వర్క్ 1, నెట్వర్క్ 2, బట్ రీజియన్ నేమ్ ఏంటంటే ముంబై. ఓహో, ఇక్కడ ఏం రాయాలా? ఎస్, ఇక్కడ ఏంటంటే ఎగ్జాంపుల్ నెట్వర్క్ 1 అండ్ నెట్వర్క్ 2 ఓకే, బాగుంది. నెట్వర్క్ 1, నెట్వర్క్ 2 ఓకే, బాగుంది. ఇక్కడ 1, ఇక్కడ 2 బాగానే ఉంది. కానీ ఇక్కడ రియాలిటీలోకి వచ్చేసరికి ఎగ్జాంపుల్ ఇక్కడ రీజియన్ 1 ఎస్ అండ్ రీజియన్ 2, అదనమాట విషయం. రీజియన్ 2 అట్లా అంటే నెట్వర్క్ 1 ఏమో రీజియన్ 1 లో, నెట్వర్క్ 2 ఏమో రీజియన్ 2 లో ఉంటది అనమాట. యాక్చువల్గా అది స్టోరీ.
నెట్వర్క్ 1 ఏమో రీజియన్ 1 లో, నెట్వర్క్ 2 ఏమో రీజియన్ 2 లో ఉంటుంది. ఇక్కడ ఏంది నెట్వర్క్ 1 నెట్వర్క్ 2 బోత్ ఆర్ ఇన్ రీజియన్ 1. రాయండి సార్ దయచేసి, మీరు దయచేసి మాకు నోట్స్ కూడా రాసుకోలేదు సార్. మీరు ఏదో నోట్స్ కూడా టైప్ చేసి పంపిస్తే దేవుడిలాగా ఉంటారనుకుంటే మీరు ఏంది టైప్ చేయాలి. నోట్స్ నేను టైప్ చేయటం నా టైపింగ్ స్పీడ్ నాయన 70 వర్డ్స్ పర్ మినిట్ బాబు. 70 వర్డ్స్ పర్ మినిట్ నా టైపింగ్ స్పీడ్ నాయన, అర్థమైందా? నేను నోట్స్ టైప్ చేయటం మొదలు పెడితే అంత ఫాస్ట్ గా చేస్తా, కానీ అది నీకు దేనికి నాలెడ్జ్ గీసుకోవడానికి కూడా ఉపయోగపడదు. ఎందుకు? అది నేను తయారు చేసిన నోట్స్ నీకు ఎట్లా అర్థమైంది? నీకు అర్థం అవడానికి మళ్ళీ ఇంకొక 1 మంత్ పట్టింది. అందుకు నేనేం చెప్తానంటే క్లాస్ జరిగేటప్పుడే నువ్వు పూర్తి స్థాయిలో రాసుకోగలిగి నీ మైండ్ లో ఎక్కించుకోగలిగితే జాబ్ కొట్టడం తేలిక. నేను ఇవ్వటం పెద్ద పని కాదు, అర్థమైందా? మరి ముందు ఇచ్చేవాళ్ళు ఎందుకు ఇచ్చారు? ఏం చేస్తావు? తెలిసి తెలియని వాళ్ళందరూ పోటుగాళ్ళు అని అంటే ఇయ్యాల్సి వచ్చింది అంతే. అది అసలు కరెక్ట్ మోడలే కాదు అది. ఏది నోట్స్లు బయో ఏ మొత్తం పెద్ద పెద్ద పుస్తకాలు చదవండి, ఇవన్నీ వర్కౌట్ అవ్వవు నాయన. ఓకే సరే, అది విషయం అయితే అది. ఓకేనా? జమానాలో ఆల్రెడీ సర్టిఫికేషన్ కూడా చేశాను ఆయన. ఇప్పుడు కాదు, ఎప్పుడో 1997లో బ్యాచ్, ఏది టైపింగ్ బ్యాచ్. ఇప్పుడు చూసుకో అప్పటి నుంచి ఇప్పుడు దాకా అంటే నా స్పీడ్ చూసుకో, అది విషయం. సరే సార్, ఓకే సార్, అది కాదు సార్ మోడల్ నెంబర్ ఇక్కడ ఒకటి చెప్పండి సార్ వాక్యం ఏంది అది? బోత్ బోత్ నెట్వర్క్ 1 and network 1 and network 2. Network 1, network both network 1, network 2 or same region. Okay, సేమ్ రీజియన్. ఇది స్టోరీ మోడల్ నెంబర్ 1 లో ఇది మొదలైంది. బాగుంది. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అంటే మనం ఒకసారి రియల్ టైమ్ లో వాడు ఎలా ఇంప్లిమెంట్ చేయమంటే మనం అలా ఇంప్లిమెంట్ చేసి చూపించాలంటే అట్లా మల్టిపుల్ రీజియన్స్ డిఫరెంట్ నెట్వర్క్స్. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఎస్, అంటే ఏంది? ఎస్, నెట్వర్క్ 1 is in region 1, network 2, network 1 is region 1, network 2 is in region 2. That's it. Network 1 is in region 1, network 2 is in region 2 అట్లా అన్నమాట. So that means what? If we maintain different regions and different regions with the different networks. అంటే కొంత వర్డ్స్ చెప్పగలగటానికి నేను రాస్తున్నాను, చెప్పటానికి. అంటే ఇవి చెప్పగలిగితే చాలు నీకు ఈజీగా వాడికి అర్థమైంది, ఓహో మనోడి దగ్గర విషయం ఉంది, కొంచెం తెలుసు ఇది అట్లా. సరే, మోడల్ నెంబర్ 3 ఏంటి సార్? ఎస్, మోడల్ నెంబర్ 3 ఏంటంటే, ఎస్ ఫ్రెండ్స్, మోడల్ నెంబర్ 3 ఏంటి అసలు సార్ అంటే, మోడల్ నెంబర్ 3 ఏంటంటే గుర్తుపెట్టుకోండి మనకి. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. మోడల్ నెంబర్ 3 ఏంటంటే మనకి మల్టిపుల్ అకౌంట్స్. ఓహో, మల్టిపుల్ అకౌంట్స్. ఇదేంది ఇదేంది మాకు చెప్పలేదు కదా సార్. ఇప్పుడు ఇక్కడ రాయండి సార్, అది సేమ్ అకౌంట్ అని రాయండి, సేమ్ AWS అకౌంట్. దట్ మీన్స్ వాట్? సింగిల్ AWS అకౌంట్. అట్లా సింగిల్ AWS అకౌంట్. దట్ మీన్స్ వాట్? సింగిల్ AWS అకౌంట్ అంటే సేమ్ AWS అకౌంట్. అది విషయం, అర్థమైందా? మరి ఇది కాదు సార్, ఇది కూడా అంతే, మల్టిపుల్ రీజియన్స్. అర్థమైందా? అంటే ఇది కూడా సింగిలే. ఓకే, చేసుకో, సింగిల్ AWS అకౌంట్, సింగిల్ AWS అకౌంట్. ఓకే, దాన్నే మనం ఏమంటాం? సేమ్ AWS అకౌంట్. ఇప్పుడు ఏంది మారింది? ఓహో, ఇప్పుడు ఏంటి? ఎస్, టోటల్ అంతా మారిపోద్ది. టోటల్ ఎవ్రీథింగ్ విల్ బి చేంజ్డ్ హియర్. ఎవ్రీథింగ్ విల్ బి చేంజ్డ్ హియర్. మల్టిపుల్ అకౌంట్స్, అర్థమైందా? ఎస్,
multiple accounts, different regions, and different different yes friends, different networks. ఇది ఇక్కడ different network. ఇది మీరు స్పష్టంగా చెప్పగలిగితే చాలు. చాలా సింపుల్ లేమన్ లాంగ్వేజ్ మీరు ఎట్లా చెప్పండి వాళ్ళకి, నో ప్రాబ్లం. వాళ్ళు చాలా చక్కగా అర్థం చేసుకుంటారు. మల్టిపుల్ అకౌంట్స్ ఉంటాయండి, లేదా డిఫరెంట్ అకౌంట్స్ అని చెప్పు, నో ప్రాబ్లం. డిఫరెంట్ అకౌంట్స్ అని చెప్తావా, మల్టిపుల్ తీసేస్తాను సార్, తీసేసుకో, నో ప్రాబ్లం. డిఫరెంట్ అకౌంట్స్ అర్థమైందా? డిఫరెంట్ రీజియన్స్ అండ్ డిఫరెంట్ నెట్వర్క్స్. ఇది బాగుంది సార్ వినటానికి, అట్లా చేసుకోండి, నో ప్రాబ్లం, నాట్ ఇష్యూ. ఆ విధంగా మనం ఫంక్షన్ లో కలుపుతాం అన్నమాట. అంటే ఎట్లా సార్ ఇది సింపుల్ గా? సో ఎట్లాగా సార్ అది ఏం లేదు. ఇక్కడ ఈడున్నాడా AWS అకౌంట్ 1 అప్ప. ఓకే, ఇది AWS అకౌంట్ 1. ఓకే, ఇది AWS అకౌంట్ 2. అకౌంట్ 2. 1, 2 వాడతారా ఏందిలో? వాడతారు. ఎందుకు అంటే మనకి బిల్లింగ్ కాస్ట్ తెలుసుకోవడం కోసం, యాజ్ వెల్ యాజ్ అసలు ఏంటి అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నాలెడ్జ్ అంటే ఎట్లా ఉంటదంటే రియల్ టైమ్ లో ఒక వన్ అకౌంట్ ఈజ్ ఫర్ డెవలప్మెంట్ సర్వర్ల పర్పస్, నెక్స్ట్ అకౌంట్ ఈజ్ ఫర్ టెస్టింగ్ సర్వర్ల పర్పస్. అంటే టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ పర్పస్ ఈ అకౌంట్ ఉపయోగిస్తా అనుకో, డెవలప్మెంట్ పర్పస్ ఈ అకౌంట్ ఉపయోగిస్తా. ఈ అకౌంట్ దేనికి ఉపయోగిస్తాను, టెస్టింగ్ పర్పస్ ఉపయోగిస్తా. మరి నెక్స్ట్ అకౌంట్ దేనికో DB సర్వర్లకు ఉపయోగిస్తా, నా ఇష్టం. ఓహో, అంటే AWS అకౌంట్ 1 అనేది ఒక పర్పస్ కోసం, 2 అనేది మరొక పర్పస్ కోసం. అప్పుడు 1 మంత్ బిల్ ఎంత వస్తుందో నాకు తెలిసింది. ఓహో, మనము డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం ఇదిగో ఇంత బడ్జెట్ ఇంత అయింది అని వెంటనే స్పాట్ లో తెలిసింది. ఇదిగో ఈ టెస్టింగ్ కోసం ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఇంత బిల్ అయిపోయింది. ఏది QA కోసం, టెస్టింగ్ కోసం ఇంత అయింది. అర్థమైందా? ఇలాగా ఇంత ఖర్చు అయింది అంటే తెలుసుకోవడం కోసం. ఐ వాంట్ టు నో మై బిల్లింగ్ కాస్ట్ ఇమీడియట్, యాజ్ వెల్ యాజ్ ప్రాపర్ గా మెయింటైన్ చేసుకోవడానికి. సో DBకి ఇంత, AWS అకౌంట్ 3 DB నా ఇష్టం. ఇదంతా కూడా ఎలా జరిగింది, యాజ్ ఫర్ ద క్లయింట్ రిక్వైర్మెంట్. క్లయింట్ కి మనం చెప్తాం, ఏ బాబు ఇట్లా మెయింటైన్ చేస్తావు చేసుకో, లేదా ఒకే అకౌంట్ అన్నిట్లో చేసుకుంటావు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతావు, కంగారు పడతావు, చాలా రిస్క్ వచ్చిద్దేమో, ఎందుకు అనవసరంగా 2 అకౌంట్లు తీసుకో, 3 అకౌంట్లు తీసుకో. ఇలా మనం సలహాలు ఇస్తాం. ఎందుకు మనం ఇచ్చేది సలహాలే, సొల్యూషన్. యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్ వి ప్రొవైడ్ ఎ సొల్యూషన్ టు ద కస్టమర్స్, బిజినెస్ ఓనర్స్, బిజినెస్ క్లయింట్స్. దిస్ ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అందుకే మనం సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అంటారు. కాబట్టి సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అనేది ఎగ్జామ్ ఉంది, SA. ఆ ఎగ్జామ్ లో ఇప్పుడు మనం చెప్పినవన్నీ కవర్ అవుతా ఉంటాయి అన్నమాట. ఆ ఎగ్జామ్ రాస్తే మీరు పాస్ అవుతారు. మరి వీటి గురించి మాకు ఎప్పుడు చెప్పలేదే, అది కొంత టైం తర్వాత నేను చెప్తా. DevOps లో సర్టిఫికేషన్స్ ఏమున్నాయి, AWS లో సర్టిఫికేషన్స్ ఏమున్నాయి, లైనెక్స్ లో సర్టిఫికేషన్స్ ఏమున్నాయి, కొంత అయిపోయిన తర్వాత చెప్తే బెస్ట్ గాని ఇప్పుడు ఎందుకు అదంతా. అవన్నీ ఉన్నాయి. పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంది, ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంది, హైబ్రిడ్ క్లౌడ్ అంటే ఏంది, ఇంకో క్లౌడ్ అంటే ఎన్ని కొంచెం నీట్ గా నిదానంగా చెప్పడానికి టైం ఉందన్నమాట. ఇప్పుడే చెప్తే మీకు అర్థం కావన్నీ, అందుకోసం ఆగేమట్లా. ఓకే, సరే, ఓకే సార్, సరే. ఇప్పుడు ఇది అసలు యాక్చువల్ గా. సో this is a requirement in our organization. As for yes, for the past 4 years I have been working as a cloud engineer in this organization. In my organization, my client will be maintaining 3 accounts or 4 accounts. One account is for development for server purpose, second account is for something called content production server purpose, and third account is for DB server purpose. So in this we are making a VPC pairing టు కనెక్ట్, టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. ఎస్ అని చెప్పుకోవాలా. ఇప్పుడు VPC గురించి నువ్వు మాట్లాడేటప్పుడు ఇట్లా సింపుల్ గా ఇవన్నీ నేను ఒక స్టోరీ లాగా నీకు టైప్ చేసి రాసి నీకు ఇస్తా. నువ్వు కంగారు పడద్దు దయచేసి ఎవరు కూడా. ఇది ఒక స్టోరీ లాగా రాసి నువ్వేం చెప్పాలో అద్భుతమైన స్క్రిప్ట్ నేను ఇస్తా, దాన్ని చదువుకో చాలు ఇక అంతే. అంతేనా? అంతే. అదే టైం పట్టింది, నేను ఇస్తా తప్పకుండా. ఈ లోపల ఏంటంటే మీరు మిగతా చేయండి. చేతున్న నువ్వు ఇస్తానన్నావు ఇంకా ఇలేదు, నువ్వు ఇస్తానన్నావు, ఇదే గొడవ, ఇదే ఆలోచనతో ఉండొద్దు దయచేసి. ఇప్పుడు అదే గతంలో కూడా అంతే, రెజ్యూమ్ ఇస్తానన్నావు ఇలా, రెజ్యూమ్ ఇస్తానా ఇలా, అన్ని జాబులు పోగొట్టుకున్నావు. 10 రోజులు అయింది రెజ్యూమ్ పెట్టి,
దేనికి పెట్టావో అది ఏందో నాకు ఇంతవరకు మెసేజ్ రాలా. ఏంది వాట్ ఈస్ యువర్ పెర్ఫార్మెన్స్? రెజ్యూమ్ రానప్పుడే సార్ రెజ్యూమ్ పెట్టండి సార్. పెట్టిన తర్వాత ఏం పొడి చేసావు? ఏం ఎరగదీసావు? మీ పేరెంట్స్ అంటే తెలియదు పాపం అడగటానికి. నాకు చెప్పు ఫోన్ చేసి. లేదా నాకు చెయ్యి మెసేజ్ ఇచ్చి. అలా నిన్ను నువ్వు మోసం చేసుకోవడం అనేది వద్దు. ఎప్పుడైనా జాగ్రత్తగా చేసుకోండి. ఓకే. ఇలాగా చూడొచ్చు. ఓకేనా? అంటే ఇప్పుడు దీనికి ఎట్లా చెప్తారు సార్ మీరు సింపుల్‌గా? దీనికి ఎట్లా చెప్తారు? డిఫరెంట్ అకౌంట్స్, డిఫరెంట్ రీజియన్స్, డిఫరెంట్ నెట్వర్క్స్ అంటే యెస్. ఇప్పుడు డిఫరెంట్ అకౌంట్స్ అంటే యెస్ ఫ్రెండ్స్. ఆహ్, అకౌంట్ నంబర్ 1, అకౌంట్ నంబర్ 1 ఏడబ్ల్యూఎస్ అకౌంట్ నంబర్ 1. ఓకే. బాగుందమ్మా. ఓకే. సో ఇక్కడేంది నెట్వర్క్ నంబర్ 1. నెట్వర్క్, 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 నెట్వర్క్ నంబర్ 1. యెస్. ఏడబ్ల్యూఎస్ అకౌంట్ నంబర్ 1, నెట్వర్క్ నంబర్ 1. సో అక్కడ యెస్. అక్కడ మనం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఇన్ఫ్రా ఉంది యాక్చువల్. అది ఇష్యూ. ఇన్ఫ్రా అంటే ఏంది? సర్వర్సే, స్టోరేజే ఇవన్నీ సర్వర్‌లు, స్టోరేజ్ ఏదైనా సరే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కిందే లెక్క. అర్థమైందా? ఓకే. సో ఇక్కడికొచ్చేసరికి సింపుల్‌గా యెస్. ఏడబ్ల్యూఎస్ అకౌంట్, ఏడబ్ల్యూఎస్ ఏసీసీఓ ఇదంటే అకౌంట్ నంబర్ 2. ఏడబ్ల్యూఎస్ అకౌంట్ నంబర్ 2 ఇది యాక్చువల్. బాగుంది సార్. ఓకే. నెక్స్ట్ ఏంది? ఇక్కడ నెట్వర్క్ 2 ఏద్దామా? ఏసుకో నో ప్రాబ్లమ్. దీన్ని నెట్వర్క్ 2 అనుకో. అంటే నీకు సింపుల్‌గా అర్థం కావడం కోసం నెట్వర్క్ నంబర్ 2. దట్ మీన్స్ వీపీసీ 2 అంటున్నావే ఇది యాక్చువల్‌గా. ఇక్కడ ఏముంటది సార్? ఇక్కడ ఇన్ఫ్రానే. యెస్. 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 ఇన్ఫ్రా. ఇన్ఫ్రా. రిసోర్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్. యెస్. సో ఏడబ్ల్యూఎస్ అకౌంట్ నంబర్ 3. ఏడబ్ల్యూఎస్ అకౌంట్ నంబర్ 3. అంటే రియల్ టైమ్‌లో ఏందంటే ఇట్లా వాడతాం మనం. డిఫరెంట్ మల్టిపుల్ అకౌంట్స్ వాడతారు. ఎవరు? క్లయింట్. ఎందుకోసం? సో బిల్లింగ్ కాస్ట్ యాస్ వెల్ యాస్ కొంతవరకి ఫ్లెక్సిబిలిటీ కోసం. ఈజీ టు అండర్‌స్టాండ్. ఈజీ టు మెయింటైన్స్. యెస్. బాబు అకౌంట్ నంబర్ ఒకటిలో లాగినోడు ఒకలాగా, 2లో లాగినోడు ఒకలాగా, 3లో లాగినోడు ఒకలాగా. అర్థమైందా? ఎందుకు అట్లాగా ఇస్తారో తెలుసా రియల్ టైమ్‌లో? ఎందుకు అలాగ ఇస్తారో తెలుసా రియల్ టైమ్‌లో? బాబు ఇదిగో ఎందుకిస్తారో చెప్తా చూడు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ డెవలప్‌మెంట్ యాక్టివిటీ. డీవీఎల్ఓపి డెవలప్‌మెంట్ యాక్టివిటీ. డీవీఎల్ఓపిఎంఏఎన్ డెవలప్‌మెంట్ యాక్టివిటీ పర్పస్ ఇది. ఓకే. గుడ్. అంటే ఇక డెవలప్‌మెంట్ యాక్టివిటీ పర్పస్ ఇది ఇచ్చామనుకో. ఓకే. ఇదేందిది? సింపుల్‌గా యెస్ ఫ్రెండ్స్. డెవలప్‌మెంట్ యాక్టివిటీ ఇది ఇచ్చి అకౌంట్. సో టెస్టింగ్ యాక్టివిటీకి ఇది ఇద్దామా? యెస్ ఇచ్చుకో నో ప్రాబ్లమ్. టెస్టింగ్ యాక్టివిటీ. టెస్టింగ్ యాక్టివిటీకి ఇది ఇచ్చేసేయి. టెస్టింగ్ యాక్టివిటీ. టెస్టింగ్ యాక్టివిటీ. టెస్టింగ్ యాక్టివిటీ. ఓకే. బాగుంది. మరి దీనికి ఏమిద్దాం యాక్టివిటీ? స్టోరేజ్. చాలా వెరీ, వెరీ ఇంపార్టెంట్. స్టోరేజ్ యాక్టివిటీ. స్టోరేజ్ యాక్టివిటీ. అట్లా. మరి సార్ ఇంకొక అకౌంట్ తీసుకొని ప్రొడక్షన్ యాక్టివిటీ ఇచ్చుకో నో ప్రాబ్లమ్. అంతే జరిగిద్దా ఏంది? అట్లాగే జరిగిద్ది. ఎక్కడ రియల్ టైమ్‌లో. యెస్. సో ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఓకే. ఏం చేద్దాం ఇక్కడ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ 4 ఏసుకోబ్బా. 4 కాదు వాడికి కావాల్సినవి తయారు చేసుకో తప్పదు. ఆ! ఇదేందిది? యెస్. పియరింగ్ కొడితే అయిపోద్ది నో ప్రాబ్లమ్. యెస్. పియరింగ్ కొడితే అయిపోద్ది నో ప్రాబ్లమ్. సో దీన్నేంది? యెస్. ప్రొడక్షన్ పర్పస్. ప్రొడక్షన్ యాక్టివిటీ. లైవ్ యాక్టివిటీ. అర్థమైందా? లైవ్ యాక్టివిటీ. ఇది స్టోరీ. ఇట్లాగా మనం మెయింటైన్ జరుగుతుంది. ఎందుకయ్యా ఇట్లా మెయింటైన్ అంటే చెప్తున్నా ఇప్పుడు చూడు. రియల్‌గా ప్రొడక్షన్ యాక్టివిటీ అనేది మామూలు విషయం కాదది యాక్చువల్‌గా చెప్పాలి. మరి ప్రొడక్షన్ యాక్టివిటీలో యెస్ ఫ్రెండ్స్. ప్రొడక్షన్ యాక్టివిటీ ఉంది. అవునా? ప్రొడక్షన్ యాక్టివిటీ. మరి ఈ ప్రొడక్షన్ యాక్టివిటీలో రియల్‌గా చెప్పాలంటే ఈ అకౌంట్ అనేది చాలా సెక్యూర్డ్ బాస్. యెస్. వి మస్ట్ గెట్ ద అప్రూవల్ ఫ్రమ్ ద క్లయింట్.
If you want to do any kind of modification, if you want to do any kind of things in this account, in this infra, yes, definitely we must get the approval from the client. అంటే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో డైరెక్ట్ గా నాకు మొన్న అడిగితే ఏమని, సార్ ఇప్పుడు బిల్డ్ రన్ చేస్తున్నాం అని చేస్తున్నాం అంత ఆటోమేషన్ అంటున్నాం కదా, డైరెక్ట్ గా ఇది అప్లికేషన్ డైరెక్ట్ గా వెళ్ళి ప్రొడక్షన్ లోకి డిప్లాయ్ అయిపోద్దా ఏంది డైరెక్ట్ గా మనం మనం ఏం లేకుండా, అట్లా అవ్వదు. మనం ఆటోమేషన్ చేసేది కానీ వి మస్ట్ గెట్ ద అప్రూవల్ ఫ్రమ్ ద క్లయింట్. అప్పుడు క్లయింట్ నుంచి అప్రూవల్ తీసుకో, క్లయింట్ ఇదిగో కొత్త ఫీచర్ నేను డెవలప్ చేసాం, టెస్టింగ్ అయిపోయింది, అంతా అయిపోయింది, ఇదిగో అంతా ఫీచర్స్ అంతా కూడా మన వాళ్ళు చెక్ చేశారు, బాగుంది, బట్ దీనిని ప్రొడక్షన్ లోకి డిప్లాయ్ చేద్దాం. డిప్లాయ్ చేయాలంటే ఏంది, ముందు సర్వర్లు ఆపాలి కదా, మెయింటెనెన్స్ ఇచ్చుకోవాలా, ఆపి అదంతా చేసుకోవాలా. ఎస్, అప్పుడు మొత్తం డెవలప్మెంట్ టీము, టెస్టింగ్ టీము, మనం మొత్తం అంతా దట్ ఈస్ కాల్డ్ రిలీజ్. దట్స్ ఇట్. చాలా పకడ్బందీగా ఉంటుంది వ్యవహారం. అంతేగాని డైరెక్ట్ గా ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అక్కడ ఉంది, అమ్మాయ నేను చేస్తానండి, నేను చేస్తాను, నువ్వేం చెయ్యవు. అది వి మస్ట్ గెట్ ద అప్రూవల్ ఫ్రమ్ ద క్లయింట్. ఎప్పుడు ఇస్తాడు వాడు సమయం తీరికప్పుడు దాని డిమాండ్ బట్టి, సిచ్యువేషన్ బట్టి, వాడి విధానాన్ని బట్టి వాడు డిసైడ్ చేస్తాడు. అట్లా నువ్వు డిసైడ్ చేయడానికి లేదు. అది ఐఎమ్ ఏ డెవలప్స్ ఇంజనీర్, మొత్తం ఈ సర్వర్లో అప్లోడ్ ఇప్పుడే చేసేసేయాలను, నథింగ్. అట్లా జరగదు. ఎందుకు? అది క్లయింట్ ఇష్టమే బాబు, వాడి బిజినెస్, అది వాడి బిజినెస్ యాక్టివిటీలో మనం పనిచేస్తున్నాం. ప్రొడక్షన్ ఇన్ ద సెన్స్ వాట్, ద ఫైనల్ కాపీ, ద వర్కింగ్ సాఫ్ట్వేర్, ద ఫైనల్ వర్కింగ్ సాఫ్ట్వేర్ ఇస్ అవైలబుల్ ఇన్ సైడ్ దిస్ ప్రొడక్షన్ యాక్టివిటీ. అందుకోసం అలాగా మనం డిఫరెంట్ అకౌంట్స్ తయారు చేయటం వల్ల ఏంటంటే, ఇప్పుడు మీరు చూడండి, సపోజ్ ఇన్ కేస్ ఈ అకౌంట్ ఉంది, అకౌంట్ నెంబర్ 3 ఫర్ స్టోరేజ్ యాక్టివిటీ. దట్ మీన్స్ వాట్, డిబి సర్వర్లు ఉంటాయి ఇక్కడ అనుకోండి. మరి డిబి సర్వర్లు అనేది డేటా చాలా క్రూషియల్ కదా. అంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ అకౌంట్ లో మెయింటైన్ చేయాలని నాకు తెలిసిపోద్ది అనమాట ఈజీగా. ఎస్, అంటే దీన్ని కంట్రోల్ చేసుకోగలను నేను. ఎస్, ఎవరికన్నా పర్మిషన్స్ ఏమైనా ఇవ్వగలను అనుకుంటే ఎస్, ఈజీగా ఇస్తా. ఎవరికన్నా పర్మిషన్ తీసేయాలనుకుంటే ఈజీగా తీసేస్తా. అంతేగాని టెస్టింగ్, స్టోరేజ్, ప్రొడక్షన్, డెవలప్మెంట్ టోటల్ గా ఎంటైర్ ఒకే అకౌంట్ లోనే ఒకే నెట్వర్క్ లో మెయింటైన్ చేస్తే రిస్క్ వస్తుంది. You'll get some problems in the real time. Yes, that's why they are maintaining different accounts, different networks, the different regions also sometimes. Yes, yes, different regions also sometimes. అంతే కదా మరి. ఇట్లా ఈ విధంగా మనం వర్కౌట్ చేస్తాం. ఎందుకు? యాక్టివిటీని బట్టి. ఎస్ సార్, నేను ఇప్పుడు మా బావ పని చేస్తున్నాడంట, అక్కడ 2 అకౌంట్లే ఉన్నాయంట, మీరే 4 చెప్పారు, అక్కడ ఆ కంపెనీలో అట్లా మెయింటైన్ చేస్తున్నాడు ఆ క్లయింట్. దిస్ మే వ్యారీ ఫ్రమ్ కంపెనీ టు కంపెనీ. మీ బావ కంపెనీలో 2 ఉండొచ్చేమో, ఇంకో కంపెనీలో మీ మీ అక్కయో లేకపోతే మీ కలీగో లేకపోతే మీ ఫాదర్ ఫ్రెండ్ ఎవడో పని చేస్తుంటే ఆయనకి ఒక అకౌంట్ ఉండొచ్చేమో. బట్ అక్కడ ఉన్న సిచ్యువేషన్ అది డిఫరెంట్ గా, అక్కడ సిచ్యువేషన్ అదే. దిస్ మే వ్యారీ ఫ్రమ్ కంపెనీ టు కంపెనీ. కాబట్టి ఈ విధంగా మనం ఇమాజినేషన్ చేసుకొని వర్కౌట్ చేసుకోవాలి. సో ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే ఎస్ పాసిబుల్ అయితే కనెక్టివిటీ, దట్ ఈస్ కాల్డ్ పేరింగ్. దట్ ఈస్ కాల్డ్ పేరింగ్. ఎస్. సో ఇలా నేను చెప్పాను యాక్చువల్ గా ప్రైవేట్ సర్వర్లు ఉంటాయి అని చెప్పాను, అవునా? ఎస్, ప్రైవేట్ సర్వర్లు, అవునా? ఇట్లా. సో ఇది ప్రైవేట్ యాక్చువల్, ఇది కూడా ప్రైవేట్ అట్లా. అదేనా? సో ఇది మొత్తం కలిపి ఎస్ ఎస్ ఫ్రెండ్స్ ఎక్కడ ఉంది అని అంటే ఎస్, టోటల్ గా ఇది మొత్తాన్ని ఎస్ AWS, ఇదంతా AWS యాక్చువల్ గా చెప్పాలండి అది. సో అక్కడి నుంచి ఎస్, ఇదేమో నెట్వర్క్ 1 అనుకో, ఇదేమో నెట్వర్క్ 2 అనుకో, అట్లా నెట్వర్క్ 2. సో అట్లా నెట్వర్క్ 1, నెట్వర్క్. సో అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇది కనెక్షన్. ఎస్. సో ప్రైవేట్ దేనికో, పబ్లిక్ దేనికి ఉపయోగిస్తాం? పబ్లిక్ అనేది కొంతమంది రియల్ గా ఇంటర్నల్ గా పీరింగ్ ఇదంతా కూడా. పబ్లిక్ అంటే నార్మల్, ఎస్, పబ్లిక్ వెరీ వెల్. ఎస్, అట్లా. సో ఆ విధంగా మనం, సో కంపెనీలో అయితే మనం ఏం చేస్తాం, కంపెనీలో అయితే సింపుల్ ఇట్లా ఇట్లా ఇలా 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 ల్యాప్టాప్ మనకి ఇక్కడ ఉంటుంది,
దిస్ ఇస్ అవర్ ల్యాప్టాప్. ఎస్, దిస్ ఇస్ అవర్ ల్యాప్టాప్. సో ఈ ల్యాప్టాప్ ఇది మనది, మనం ఇక్కడ ఉంటాం. ఎస్, సో విత్ ద హెల్ప్ ఆఫ్ VPN we can able to communicate with this our private. సో అర్థమైందా? ప్రైవేట్ నెట్వర్క్ కనెక్ట్ అవ్వచ్చు విత్ ద హెల్ప్ VPN సచ్ వే దట్ వీ కాన్ఫిగర్డ్. దాట్స్ వై వీ కెన్ ఏబుల్ టు కమ్యూనికేట్ దిస్ ప్రైవేట్ ఈజీగా. సో ఈ రెండింటి మధ్య కనెక్షన్ ఏర్పాటు చేయాలంటే దాన్నే మనం ఏమంటే VPC, పేరింగ్ కనెక్షన్. సో ఈ నెట్వర్క్ కి ఎస్, ఈ నెట్వర్క్ కి కనెక్షన్ ఏర్పాటు చేస్తాం. దిస్ ఈస్ కాల్డ్ VPC పేరింగ్. అదొక నెట్వర్క్, ఇదొక నెట్వర్క్. ఆ విధంగా పూర్తి స్థాయిలో మనం చూస్తాం. సో అయితే మనం ఇప్పుడు దాకా ఇప్పుడు మనకు కంపెనీ VPN లేదు మనకి యాక్చువల్‌గా. అర్థమైందా? ఇక్కడ కంపెనీ VPN లేదు. సో కంపెనీలోకెళ్ళి నువ్వు చేసుకోవచ్చు. లేదు నువ్వు ఇంటి దగ్గర దిస్ ఈస్ యువర్ హోమ్. నీ హోమ్ దగ్గర ల్యాప్‌టాప్ ఉంది. నీ హోమ్ దగ్గర ఉన్న ల్యాప్‌టాప్‌ని డైరెక్ట్‌గా సర్వర్‌లోకి కనెక్ట్ అవ్వచ్చా? కంపెనీ సర్వర్‌లకి నో. నాట్ పాసిబుల్. క్లయింట్ సర్వర్ నో, నాట్ పాసిబుల్. అప్పుడు మనం ఏం చేయాలా? అప్పుడు హోమ్ నుంచి నువ్వు ఇక్కడ కనెక్ట్ అవ్వాలి ఫస్ట్. అంటే ఇది ఆఫీస్, ఇక నీకు ఇది ఆఫీస్. ఇదేమో హోమ్. హోమ్ నుంచి ఇక్కడ మళ్ళీ ఒక VPN మళ్ళీ అక్కడికి కనెక్ట్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ ఒక VPN. అట్లా సెటప్ అట్లా రెడీగా ఉంటదన్నమాట. యెస్, సచ్ వే దట్ యువర్ ల్యాప్‌టాప్ ఈస్ ఆల్సో కాన్ఫిగర్డ్. అంటే ఆ విధంగా నీ ల్యాప్‌టాప్ కూడా కాన్ఫిగర్ అయిద్దన్నమాట. ముఖ్యంగా చూడు స్టెప్ తెలుసుకుంటే ఏందంటే, ఇక్కడ ల్యాప్‌టాప్ నుంచి ఇక్కడి నుంచి ఇక్కడ కనెక్టివిటీ ఉంటది. రియల్ టైమ్‌లోనా సార్ మన దగ్గరేనా? రియల్ టైమ్‌లోనే, మన దగ్గర కాదు. మన దగ్గర ఈ సెటప్ అంతా ఎక్కడ చూస్తాం? లేదు. అర్థమైందా? అయితే మనం ఇంకో స్టైల్‌లో మనం చెప్పాం. డిఫరెంట్ స్టైల్. అది మనం చూసుకోవచ్చు ఈజీగా. అది మనకు తెలుసు ఆల్రెడీ జంప్ సర్వర్‌లు ఉపయోగించి కనెక్ట్ అవుతాం. దిస్ ఈస్ వన్ వే. దిస్ ఈస్ సెకండ్. ఇది రియల్ టైమ్ ఇది. రియల్ టైమ్. అర్థమైందా? ఇట్లా. దీని గురించి మీరు పక్కాగా చాలా జాగ్రత్తగా నేను చెప్తాను, మాట్లాడతాను కూడా. ఏది VPN గురించి చెప్తాను. ఎందుకు అది తెలియకపోతే ఎట్లా? కష్టం గదా! నువ్వు 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్, నువ్వు 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్. VPN అంటే తెలీదు నీకు. ఎట్లా? VPN అంటే తెలియదు. VPN ఎట్లా ఫంక్షనాలిటీ తెలీదు. ఇవన్నీ నేను చక్కగా మళ్ళీ చెప్తా. నీ నీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తా. అది ఫ్రెషర్‌కి పనికొస్తది. నీకు పనికొస్తది. చక్కగా చెప్తా అట్లా. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు మీరు సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో. ప్రైవేట్ ఇక్కడ ప్రైవేట్ ప్రైవేట్ సబ్‌నెట్. యెస్. ప్రైవేట్ సబ్‌నెట్‌లో సర్వర్‌లున్నాయి యాక్చువల్‌గా. ప్రైవేట్ సబ్‌నెట్‌లో ఉన్న సర్వర్‌ని నువ్వు డైరెక్ట్‌గా నీ ల్యాప్‌టాప్ నుంచి డైరెక్ట్‌గా కనెక్ట్ అవ్వలేవు. ప్రైవేట్ సబ్‌నెట్‌లే. ప్రైవేట్ సబ్‌నెట్ ఇది. ఇవేమో సర్వర్‌లు యాక్చువల్‌గా. ఇవేమో సర్వర్‌లు. ఈ సర్వర్స్ మైట్ బి అప్లికేషన్ సర్వర్స్, అంటే కోడ్ ఉంటది. బిజినెస్ లాజిక్ ఉంది. అప్లికేషన్ సర్వర్స్ ఆర్ మైట్ బి డీబీ సర్వర్స్. స్టోరేజ్ కోసం డీబీ సర్వర్‌లు. అట్లా. డీబీ సర్వర్‌లు అయ్యుండొచ్చు. అప్లికేషన్ సర్వర్‌లు అయ్యుండొచ్చు. బ్యాక్ ఎండ్ సర్వర్‌లు అయ్యుండొచ్చు. చెప్తున్నా. ఇంకో ప్రైవేట్ సబ్‌నెట్ అప్లికేషన్ సర్వర్‌లు తీసుకో. ఇంకో ప్రైవేట్ సబ్‌నెట్ డీబీ సర్వర్‌లు తీసుకోండి. అది వేరే విషయం. నేను చెప్తున్నా, ఇమాజిన్ దట్. ఏ డీబీ సర్వర్‌లు అనుకుంటే, ఏ అప్లికేషన్ సర్వర్‌లు అనుకుంటే వాటితోటి నువ్వు డైరెక్ట్‌గా కమ్యూనికేట్ అవ్వలేవు. థిస్ ఈస్ నాట్ పాసిబుల్. మరి ఎలా కమ్యూనికేట్ అవుతాం? అప్పుడు నేను చెప్పాను. ఎలాగా డైరెక్ట్‌గా నువ్వు డై డైరెక్ట్‌గా నువ్వు కమ్యూనికేట్ అవ్వటానికి డైరెక్ట్‌గా నువ్వు కమ్యూనికేట్ అవ్వాలంటే, డైరెక్ట్‌గా నువ్వు కమ్యూనికేట్ అవ్వాలి అంటే ఇక్కడ ఇది పబ్లిక్ సబ్‌నెట్. ఇది పబ్లిక్ సబ్‌నెట్. ఇది పబ్లిక్ సబ్‌నెట్. సో, ఈ పబ్లిక్ సబ్‌నెట్‌లో ఉన్న ఈ సర్వర్ నుంచి నువ్వు కనెక్ట్ అవుతావు ఇంటర్నల్‌గా. అంటే డైరెక్ట్‌గా థిస్ ఈస్ పాసిబుల్. థిస్ ఈస్ పాసిబుల్. బట్ ఇది పాసిబుల్ అవ్వదు ఇక్కడ. ఇక్కడ పాసిబుల్ అవ్వదు. ఎక్కడ డైరెక్ట్‌గా ఇక్కడికొచ్చి ప్రైవేట్‌ని కొట్టాలంటే అవ్వదు అంటున్నా. అది వేరే. ఇక్కడి నుంచి మాత్రం అవుతది. యాక్చువల్‌గా ఇక్కడి నుంచి. ఇక్కడి నుంచి నువ్వు ఈ సర్వర్‌ని కనెక్ట్ అయ్యి, ఈ సర్వర్ నుంచి ఈ పబ్లిక్ సబ్‌నెట్ ఉన్న ఈ ప్రైవేట్ సర్వర్స్ కనెక్ట్ అవ్వచ్చు. ఏంది నాకు తడిసిపోతున్నావు?
ఎస్ ఫ్రెండ్స్. ఓకే. సో, ఈ ఈ ఈ విధంగా మనము ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి మాత్రమే కనెక్షన్ పాసిబుల్ అయింది. సో, ఇక్కడ ఇది ఒక సర్వర్ యాక్చువల్‌గా చెప్పాలంటే. ఇది ఒక సర్వర్. యెస్. ఆ సర్వర్‌నే మనం ఈ సర్వర్ ద్వారాగా మనం వెళ్తాం. ఆ సర్వర్‌నే మనం యాక్చువల్‌గా జెమ్ సర్వర్ అంటాం. అది జెమ్ సర్వర్. ఆ జెమ్ సర్వర్ నుంచి అటెళ్తాం. బట్ థిస్ ఈస్ రియల్‌గా చెప్పాలంటే మనం చాలా వరకు ఇట్లా అవ్వం. బట్ మనం ఈ సైడ్‌లోనే అవుతాం యాక్చువల్‌గా చెప్పాలంటే. అంటే ఆ కాన్సెప్ట్ మరి మీరెందుకు చెప్పటం? అట్లా అవ్వని కాడికి? అంటే కొంత అవగాహన కోసం. పొరపాటులో అట్లాగా నీకు ఇదొచ్చా అన్నప్పుడు, నాకు ఇది కూడా వచ్చురా బాబు నేను చేయగలను. ఏమంటావా ఏంది? అట్లా చేసుకోవడం కోసం. కాన్సెప్ట్ తెలుసుకోవడం కోసం. ఓకేనా? సో, ఆ విధంగా మనం పూర్తి స్థాయిలో పట్టు సాధించొచ్చు. మరి మాకు వీపీసీ పేరింగ్ అనేది ప్రాక్టికల్స్ అవన్నీ చూపిస్తారా? యెస్ చూపిస్తాం. వీపీసీ పేరింగ్ అనేది ప్రాక్టికల్స్‌తో చూపిస్తాం. ప్రాక్టికల్స్ ఈస్ నథింగ్ బట్ మొన్న చేసామే అంతే. సింపుల్ 5 నిమిషాలే. థియరీ ఎక్కువ పట్టిద్ది. ఇట్లా. వీపీసీ పేరింగ్ అనేది చూపియటం ప్రాక్టికల్ ఈజీ. బట్ థియరీ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంది. థియరీ అనేది కొంచెం వినాల తప్పదు. అట్లా. సరే. ఇప్పుడు యాక్చువల్‌గా చాలా మంది మనం ఏం చెప్తామంటే, యెస్ థిస్ ఈస్ అవర్ ల్యాప్‌టాప్. ఇది నా ల్యాప్‌టాప్. నా ల్యాప్‌టాప్‌లో ఓఎస్ ఏంది తెలుసా? విండోస్. విండోస్ ఓఎస్. విండోస్ ఓఎస్. నా ల్యాప్‌టాప్‌లో ఓఎస్. సరే ఈ ప్రపంచంలో నువ్వు కంపెనీలో జాయిన్ అయితే నీకిచ్చేది విండోస్ ల్యాప్‌టాపే. లైనక్స్ ల్యాప్‌టాప్ కాదు. కొంతమంది బహుశా నీకు ఏమిస్తారు? యాపిల్ ఇస్తారు. అర్థమైందా? యాపిల్ ఇస్తారు నీకు. మ్యాక్. ఎవరు? ఓఎస్ మ్యాక్ ఇస్తారు. కొంతమంది బహుశా. కొంతమంది అసలు ఎవరు ఇవ్వరులే. మాక్సిమం మ్యాక్ ఎవరివ్వరు. అంటే యూఎస్ అబ్రాడ్ కొన్ని కొన్ని ప్రదేశాల్లో మ్యాక్ ఇస్తారనుకుంటా అట్లా. సో, ఇప్పుడు నీకు ఇచ్చేది 99% బేస్ ల్యాప్‌టాప్ ఏదన్నా ఇస్తే బేస్ ఓఎస్ విండోసే ఉంటది. మ్యాక్ అయితే ఉండదులే. విండోసే ఉంటది. ఇది విండోస్. అక్కడ ఉన్న ఈ విండోస్ నుంచి అప్పుడు నువ్వు కనెక్ట్ అవుతున్నావు. అది విషయం. అప్పుడు నువ్వు కనెక్ట్ అవుతున్నావు. అంటే నువ్వు విండోస్ నుంచి ఈ లైనక్స్ మెషిన్స్‌లోకి కనెక్ట్ అవుతున్నావు గాబట్టి అప్పుడు వాడుతున్నావు. ఏది పట్టి. థర్డ్ పార్టీ టూల్ ఉపయోగించి నువ్వు కనెక్ట్ అవుతున్నావు. పట్టి. అర్థమైందా? కానీ యాక్చువల్‌గా అంటే ఇక్కడున్నదేంది? ఇక్కడ ఇది ఏడబ్ల్యూఎస్ ఓకే. ఈ సర్వర్ ఏంది? ఇది లైనక్స్. ఓహో! అంటే విండోస్ నుంచి విండోస్ ఎన్విరాన్మెంట్ నుంచి లైనక్స్ ఎన్విరాన్మెంట్‌లోకి నువ్వు ఎప్పుడైనా కనెక్ట్ అవ్వాలంటే ఇట్ రిక్వైర్స్ ఎ థర్డ్ పార్టీ టూల్. ఎప్పుడు? విండోస్ టు లైనక్స్. విండోస్ టు లైనక్స్. అప్పుడు థర్డ్ పార్టీ టూల్ అవసరమైద్ది. విండోస్ టు లైనక్స్. దాంట్లో మనం ప్రోటోకాల్ ఉపయోగించేది ఫ్రెండ్స్. ఎస్ఎస్‌హెచ్ మనకు తెలుసు ఆల్రెడీ ఎస్ఎస్‌హెచ్. యెస్ ఆర్ నో? విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఎస్ఎస్‌హెచ్ వి కెన్ ఏబుల్ టు కనెక్ట్ వెరీ సెక్యూర్‌లీ విత్ దిస్ లినక్స్ మిషన్. ఓకే. బాగుంది. ఓకే. బాగుంది. మరి ఇక్కడ ఇది విండోస్, అక్కడ లైనక్స్ గొడవ. ఓకే. బాగుంది. అయితే ఇప్పుడేంది రియల్‌గా ఇప్పుడు వీపీసీ పేరింగ్ ఉందిక్కడ. వీపీసీ పేరింగ్‌లో ఏముంటదో తెలుసా? నువ్వు ఆల్రెడీ ఈ నెట్‌వర్క్‌లోకి నువ్వు లాగిన్ అయ్యావు. అర్థమైందా? మళ్ళీ ఇదే లైనక్స్ మిషన్ నుంచి మళ్ళీ ఇంకొక లైనక్స్ మిషన్స్‌లో కనెక్ట్ అవ్వాలా. అది నెక్స్ట్ నెట్వర్క్ ఉంది. ఆ నెట్వర్క్‌లో నా మిషన్‌కి కనెక్ట్ అవ్వాలి. బట్ థిస్ మిషన్ ఈస్ లైనక్స్ మిషన్. నాట్ విండోస్ మిషన్. దట్ మీన్స్ వాట్? లైనక్స్ టు లైనక్స్ వస్తుంది మళ్ళిక్కడ. ఓహో! అంటే ఇప్పుడు దాకా మనం రియాలిటీకి ఇట్లా ఉన్నాం. బట్ ఇప్పుడేంది రియల్‌లో ఇట్లా వస్తది. ఎట్లా? లైనక్స్ టు లైనక్స్. బట్ లైనక్స్ టు లైనక్స్ అయితే పట్టీ కావాలా ఏంది? నో. నో వే నాట్ రిక్వైర్డ్. థర్డ్ పార్టీ టూల్ ఈస్ నాట్ రిక్వైర్డ్. బట్ ఎట్లా కమ్యూనికేషన్ అవుతాం? హెచ్. ఓహో! అంటే పట్టీ లేకుండానే ఎస్ఎస్‌హెచ్‌తో కమ్యూనికేట్ అవ్వచ్చా ఏంది లైనక్స్ టు అవ్వచ్చు. సో, ఇక్కడేం వాడుతున్నాం? ఇక్కడ థర్డ్ పార్టీ పట్టీ, సూపర్ పట్టీ అండ్ మొబా ఎక్స్‌ట్రీమ్. మాకేం అయి చెప్పలేదే. ఎప్పుడు చెప్తారు మీరు? కొంచెం టైం తర్వాత చెప్తాలే. అది పెద్ద విషయం గాదు. మొబా ఎక్స్‌ట్రీమ్. ఆ! సూపర్ పట్టీ పెద్ద విషయమైన సబ్జెక్ట్ ఏం గాదది. అందుకోసం అట్ట ఆపేదాన్ని. ఓకే. సో, ఒక కనెక్టివిటీ ఇట్లా. అంటే బేస్ ఓఎస్ విండోస్ నుంచి లైనక్స్‌లోకి కనెక్టివిటీ ఇలాగా. అర్థమైందా? ఇక్కడ వీపీసీ పీరింగ్ అట్లా లేదే. సో, ఇక్కడ ఏముంది? మనం ఏం చెప్పాం? ఇదొక నెట్వర్క్ అన్నాం. ఇదొక నెట్వర్క్ అన్నాం. యెస్.
ఇక్కడ ఏంది ఇది? ఇక్కడ ఒక సర్వర్ మిషన్ ఉందనుకున్నాం. ఈ మిషన్ ఏంది? లైనెక్స్ మిషన్. ఇక్కడ ఉన్న మిషన్ ఏంది? ఇది కూడా లైనెక్స్ మిషనే. అర్థమైందా? అంటే ఇక్కడ ఉన్న ఈ లైనెక్స్ మిషన్ మరొక లైనెక్స్ మిషన్‌తో కమ్యూనికేట్ అవుతుంది అంతే. దిస్ ఈస్ విత్ పాసిబుల్ ఎస్ఎస్హెచ్. ఇది లైనెక్సే, అది లైనెక్సే. సో, ఇక్కడున్న నువ్వు ఈ లైనెక్స్ మిషన్‌లో నెట్వర్క్ 2లో ఉన్న లైనెక్స్ మిషన్స్‌లో పని చేయొచ్చు. ఇది నెట్వర్క్ 1 ఓకే. అంటే కనెక్షన్ ఏర్పడింది. పీరింగ్ ఉంది కదా! వీపీసీ పీరింగ్ అంటే ఇది. యెస్. అంటే ఇలాగా కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యిద్దనమాట. నెట్వర్క్ 1లో ఉన్న ఈ సర్వర్‌కి, నెట్వర్క్ 2లో ఉన్న ఈ సర్వర్‌కి. నెట్వర్క్ 1లో ఉన్న ఈ సర్వరు, నెట్వర్క్ 2లో ఉన్న ఈ సర్వరు. బట్ ఈ సర్వర్ లైనెక్సే, ఈ సర్వర్ లైనెక్సే. సో, బట్ ఇదేందిది వీపీసీ పీరింగ్ ఆల్రెడీ ఉండనే ఉంది. కనెక్టివిటీ ఉంది. బట్ కమ్యూనికేట్ అవ్వాలంటే ఎస్ఎస్హెచ్. త్రూ ఎస్ఎస్హెచ్. అంతే కదా! అక్కడ అంటే నువ్వేంది ఇక్కడనే ఉంటావు నువ్వు. ఈ సర్వర్‌లోకి తీసుకొని లాగిన్ అయ్యి, ఈ సర్వర్‌లో ఏదైనా ఇన్‌స్టాల్ చేస్తావు. ఇన్‌స్టాలేషన్ ఈస్ పాసిబుల్ విత్ ది సర్వర్స్. ఫైల్ ట్రాన్స్‌ఫరింగ్ పాసిబుల్ విత్ ది సర్వర్స్. ఆల్రెడీ మనం చూసాం ఫైల్ ట్రాన్స్‌ఫర్ అవ్వటం. ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్‌కి ఫైల్ ట్రాన్స్‌ఫర్ అయింది. దట్ మీన్స్ వాట్? సో, నెట్వర్క్ 1లో యెస్. నెట్వర్క్ 1లో యెస్. ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. నెట్వర్క్ 2లో మరొక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. అయితే ఇక్కడ ఒక టీమ్ పనిచేస్తా ఉంది. ఇక్కడ ఒక టీమ్ పనిచేస్తాం. ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద కొంతమంది, ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద కొంతమంది. అయితే వాడేమంటాడు, "ఏ బాబు ఇక్కడ ఒక ఫైల్ ఉంది అక్కడికి పంపించరా బాబు" అంటాడు. ఇక్కడ ఒక డైరెక్టరీ ఉంది అక్కడికి పంపించరా బాబు అంటాడు. ఆ నెట్వర్క్ వేరే, ఈ నెట్వర్క్ వేరే. బట్ మనం పంపించొచ్చా? పంపించొచ్చు. పీరింగ్ ఉంది కదా! ఎలాగా? ఎస్ఎస్హెచ్‌తో కనెక్టివిటీ అవుతాం దీన్ని. హెచ్ తోటి దీనితో కనెక్టివిటీ అయ్యి, అప్పుడు మనం పీరింగ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యిద్ది. పేరింగ్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కనెక్టివిటీ ఇట్లా ఉంటది కాబట్టి ఎస్‌హెచ్ ద్వారాగా నేను ఇక్కడికెళ్ళి, ఇక్కడ నేను ఐ కెన్ ఇన్‌స్టాల్ ఎనీ కైండ్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ ఇంటూ ది సర్వర్. ద సర్వర్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ నెట్వర్క్ 2. దట్ మీన్స్ వీపీసీ 2. యెస్. వేరెవర్ ఇట్ ఈస్. వీపీసీ 2 అంటే పేరు పెట్టాం. అందుకే నేను చెప్తున్నా. వీపీసీ అనేది ఒక సర్వీస్ బాస్. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ వీపీసీ వి కెన్ క్రియేట్ ఎ నెట్వర్క్ అంతే. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ వీపీసీ వి కెన్ క్రియేట్ ఎ నెట్వర్క్. అయితే మీరెందుకు వీపీసీ 1, వీపీసీ 2 అని పెట్టారు? నెట్వర్క్ 1, నెట్వర్క్ 2 పెట్టొచ్చు కదా! మీకు అర్థం కావడం కోసం ఈపీసీ 1 అని చెప్పా. అక్కడ పెట్టాం. అంతే తేడా. నథింగ్ ఈస్ దేర్. అందుకోసం దాన్ని కన్‌ఫ్యూజ్ అవ్వకు. ఓకే. సో, చెప్పాను. ఎట్లాగా? యెస్. కొన్ని కొన్ని సందర్భాల్లో మీకెట్లా ఉంటదంటే, అంటే విండోస్ మెషిన్స్ మాక్సిమం ఉండవులే. ఒకవేళ నిన్ను వాడు క్వెషన్ అడిగితే ఇట్లా అడుగుతాడు. "అరే బాబు! ఇది లైనక్స్ కాదు. ఇది విండోస్" అన్నాడు. విండోస్ సర్వర్ ఇది. ఇదేందిది? విండోస్ సర్వర్. దిస్ సర్వర్ ఈస్ అవైలబుల్. యెస్. దిస్ సర్వర్ ఈస్ అవైలబుల్ ఇన్ దిస్ నెట్వర్క్. ఎక్కడిది? ఇది ఏడబ్ల్యూఎస్. ఏడబ్ల్యూఎస్‌లో విండోస్ సర్వర్ ఉంది. నువ్వెక్కడున్నావు? నువ్వు నీ నీ ల్యాప్‌టాప్‌లో ఉన్నావు. నీ ల్యాప్‌టాప్ పట్టుకున్నావు. థిస్ ఈస్ యువర్ ల్యాప్‌టాప్. యెస్ ఆర్ నో? థిస్ ఈస్ యువర్ ల్యాప్‌టాప్. అంతేనా? యెస్. ఇది నీ ల్యాప్‌టాప్ యాక్చువల్‌గా. అర్థమైందా? ఇది నీ ల్యాప్‌టాప్. మరి ఈ ల్యాప్‌టాప్ నుంచి యెస్. మరి ఇక్కడికి కనెక్ట్ అవ్వాలిగా. ఎక్కడికి? విండోస్ మెషిన్‌కి. మరి మీరు మాకు చెప్పలేదుగా, చూపించలేదుగా. తర్వాత చూపిస్తాలే ఏం గాదు. ఇక్కడ నీ ఓఎస్ ఏంది? ల్యాప్‌టాప్‌లో ఓఎస్ విండోసే. ఓకే. ఇక్కడ ఏడబ్ల్యూఎస్‌లో ఉన్న సర్వరు విండోసే. అంటే ఓఎస్ విండోస్. విండోస్ సర్వర్ అది. ఇక్కడ విండోసే ఉంది. ఇక్కడ విండోస్ ఉంది. అర్థమైందా? ఇక్కడ విండోస్, ఇక్కడ విండోస్. మరి ఎలా కనెక్ట్ అవ్వాలా? విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్‌డిపి. ఇక్కడ ఇదేంది? ఆర్‌డిపి. ఈ ప్రోటోకాల్ ఉపయోగించి ఇక్కడ కనెక్ట్ అవుతాం. అది పెద్ద విషయం గాదు ప్రాక్టీస్ అది చూపియటం. ఇక్కడ ఈ కనెక్షన్ దీనితోటి. అంటే ఏంది? వాడడిగితే క్వెషను. అసలు నీకు నాలెడ్జ్ ఉందా లేదా? 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ క్లెయిమ్ చేసావు. 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెట్టావు. అసలు కనీసం అవగాహన వచ్చా లేదా? అని అడుగుతాడు వాడు. అప్పుడు బాబు ఇక్కడ విండోస్ టు విండోస్ అమ్మా. నా ల్యాప్‌టాప్ విండోనే, సర్వర్ విండోనే. కాబట్టి ఆర్‌డిపి వాడా. అక్కడేందమ్మా? ఇక్కడ డైరెక్ట్‌గా నా ల్యాప్‌టాప్ ఏమో విండోసు. అక్కడేమో లైనక్స్. కాబట్టి నేను ఎస్‌హెచ్ ఉపయోగించా. పట్టి ఉపయోగించా. లేదా మొబైల్ ఎక్స్‌ట్రీమ్ ఉపయోగించా. త్రూ ప్రోటోకాల్ ఎస్‌హెచ్. ఏది? నీ ల్యాప్‌టాప్ విండోస్, నీ సర్వర్ లైనక్స్ అయినవు. ఇప్పుడేమైంది? మూడో సినారియో నేనేం జెప్తున్నాను? అసలు నీ సర్వరే లైనక్సాయా బాబు! ఈ లైనక్స్ సర్వర్ నుంచి మరొక లైనక్స్ సర్వర్‌లోకి నువ్వు కనెక్టివిటీ అవుతున్నావు. యెస్. థిస్ ఈస్ ఎ రియల్ టైమ్ హ్యాపెనింగ్. అప్పుడు మనం ఎస్‌హెచ్. ఓన్లీ ఎస్‌హెచ్. అక్కడెక్కడుంది ఇక పట్టీ టూల్ ఎక్కడుంది ఇక్కడ?
ఇది విండోస్ కాదు కదా, ఇది లైనెక్స్ కదా. ఇది లైనెక్స్ అంటే ఏంది, సిఎల్ఐ. విండోస్ అయితే గ్రాఫిక్ ఇట్లా కనపడుతుంది, ఇది ఇట్లా, ఇదిగో ఇట్లా, ఇది ఇట్లా, ఇలా ఇలా కొట్టంగానే, ఇదిగో ఇట్లా కొట్టంగానే పట్టి అని కొడితే పట్టి టూల్ కనపడుతుంది. ఇది విండోస్ కాబట్టి. అక్కడ లేదే అది అట్లా. ఇది విండోస్ ఎన్విరాన్మెంట్, జియుఐ. అక్కడ అది లైనెక్స్ టు లైనెక్స్. కాబట్టి అలా కూడా కొంత అవేర్‌నెస్ నువ్వు ఉండాలి. ఇవి అవేర్‌నెస్ ఉంటే చాలు. వీపీసీ పేరింగ్ నువ్వు ఈజీగా చేసేయొచ్చు. వీపీసీ పేరింగ్ చేసేసి, ఆ సర్వర్ నుంచి ఇంకో సర్వర్‌కి కనెక్ట్ అయ్యి, ఇక్కడ నుంచి ఒక సాఫ్ట్‌వేర్‌ని అక్కడ ఇన్‌స్టాల్ చేయొచ్చు. యెస్. ఇక్కడున్న ఒక ఫైల్‌ని అక్కడికి కూడా ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. అదంతా మనం చూస్తాం వీపీసీ పేరింగ్‌లో, ఇబ్బంది లేదు. నో ప్రాబ్లమ్. బట్ కాన్సెప్ట్ మీకు అర్థం కావాలి ఫస్ట్ పాయింట్. అట్లా. ఇది స్టోరీ. ఇది వీపీసీ స్టోరీ ఇదంతా. అర్థమైందా? వీపీసీ. ఇక అక్కడి నుంచి మనం నెక్స్ట్ క్లాస్‌కి మళ్ళీ అర్థం. ఇంక ఒక క్లాస్ ఉంటదంతే. ఆ ఒక క్లాస్ తోటి ప్రాక్టీస్ తీసి పడేసి తీసేద్దాం. ప్రాక్టీస్ చేస్తే వీపీసీ పేరింగ్‌ని ప్రాక్టీస్ చేయాలి అర్జెంట్‌గా. వీపీసీ పేరింగ్‌ని ప్రాక్టీస్ చేయాలా. ప్రాక్టీస్ చేయగలిగితే అయిపోయినట్టే. వీపీసీ అయిపోయినట్టే. తర్వాత ఏం చెప్తారు సార్? చెప్పాను కదా, ఎస్‌క్యూఎల్. ఎక్కడ సార్? ఇదే క్లాస్. ఇక్కడే ఈ టైంలోనే. ఆ తర్వాత ఏంది? డీబీఎంఎస్, ఎస్‌క్యూఎల్ చెప్పిన తర్వాత ఆర్‌డీఎస్. ఆర్‌డీఎస్ అనేది ఏంది? ఏడబ్ల్యూఎస్ సర్వీస్ అది. కాబట్టి ఏడబ్ల్యూఎస్ మీకు కవర్ అయిద్ది ఆర్‌డీఎస్ మళ్ళీ. మళ్ళీ ఆర్‌డీఎస్ తర్వాత ఏంది? రౌట్ 53 అది ఏడబ్ల్యూఎస్ఏ మళ్ళీ కవర్ అయిద్ది. మళ్ళీ ఏంది? నీ ఉద్యోగం సాధించటానికి స్క్రమ్ ఫ్రేమ్‌వర్క్ మళ్ళీ కవర్ అయిద్ది. మళ్ళీ తర్వాతే స్క్రిప్టింగ్ మళ్ళీ కవర్ అయిద్ది. అట్లా. సో, ఈ ఈ ఈ క్లాస్‌లోనే మీరు అటెండ్ అవ్వండి. అంతేగాని డోంట్ ఎక్స్‌పెక్ట్ ఆల్‌వేస్ మెసేజ్. అర్థమైందా? మెసేజ్‌లు ఏం మామూలు విషయం కాదు. ప్రతి ఒక్కళ్ళకి ఎంతంత టైం తీసుకొని మెసేజ్ పెట్టుకోవడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. నువ్వొక్కడివే అనుకోకు. చాలా మంది ఉన్నారు కాబట్టి ఇట్స్ నాట్ ఎ జోక్. అందుకోసం నేను ఎప్పుడైనా సరే అవసరమైనప్పుడు నీకు మెసేజ్ ఇస్తా, రెస్పాండ్ అవ్వండి. అవసరం లేనప్పుడు మెసేజ్ ఎందుకంట? ప్రతి అవసరం లేనప్పుడు గూడా, "సార్ ఎప్పుడు క్లాసులు జరుగుతున్నాయి ఏందో తెలియట్లేదు. మాకు మెసేజ్‌లు పెట్టండి సార్." ఏందది? నాకర్థం గాదు. కనీసం ఆ విధంగానా అంటే అంత అవగాహన లేకుండా ఉన్నావా? నువ్వు ఎప్పుడు సినిమా రిలీజ్ అయిద్దో నీకు తెలుసు. ఎప్పుడు మ్యాచ్ టైమింగ్ ఏదో తెలుసు. అంతా తెలుసు. ఇప్పుడు ఎవడెవడు ఈ రోజు మ్యాచ్ ఉందో గూడా నీకు తెలుస్తది గానీ, ఇది మన నీ నీ జీవితానికి పనికొచ్చేవి మాత్రం పట్టించుకో, తెలుసుకో. ఇప్పటి నుంచైనా తెలుసుకో. ఓకే. ఓకే సార్. మాకు నిద్రొస్తుంది వదిలిపెట్టండి సార్. ఎందుకు మీకు దండం పెడతాను. నమస్తే సార్. ఓకే. థాంక్ యూ. ఓకే. థాంక్ యూ ఫర్ యువర్ గుడ్ పేషెన్సీ అండ్ యెస్, విల్ మీట్ యూ అగైన్ ఇన్ అనదర్ క్లాస్. ఓకే. థాంక్ యూ సో మచ్. ఓకే. గుడ్ నైట్ ఆల్. యెస్. ఓకే. గుడ్ నైట్.